పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అందరు కలిసి చెప్పుదాం, హోసానా 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 హోసానా. దావీదు కుమారునికి హోసానా, దావీదు కుమారునికి హోసానా. ప్రభు పేరిట వచ్చువానికి హోసానా, ప్రభు పేరిట వచ్చువానికి హోసానా. హోసానా హోసానా. హోసానా హోసానా. We thank God for this wonderful day as we celebrate the Palm Sunday today. మనమందరం కలిసి ఈరోజు మ్రాణి కొమ్మల ఆదివారం కొనియాడుతూ ఉన్నాం. దేవుడు ఎలా గెలిచాడో, ఆయన గెలవబోతున్నాడని ముందుగానే వాళ్ళు తెలియచేసిన పాటను పాడబోతున్నాం. ఒక 2 లైన్ పాడుతాం. ఆ 2 లైన్లో 200 దీవెనలు మీకు రావాలని ఆశతో ప్రార్థించుకోండి. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు, కళ్యాణికి స్కానింగ్ రిపోర్ట్ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, మిస్టర్ కె శాంతి స్వరూప మంచి ఆరోగ్యం, శక్తిని పొందుకోవాలని, రవివర్మ కళ్యాణి సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మిస్టర్ కె శాంతి స్వరూప్ మరియు కె రవి కళ్యాణి. అలాగే గుండిగా జోస్విన్, శ్రీకాంత్, దిలీప్, స్వాతి, తన్విక, మరియమ్మ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, దేవుని దీవెనల కొరకు, దేవుడు చేసిన మేలులకు, బాలరాజు ఆత్మశాంతి కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏరువా యాగారెడ్డికి పక్షవాతం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, లేచి నడిచినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె సల్మాన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మనస్విని H1B వీసా వచ్చినట్లుగా, చేస్తున్న పనులన్నింటిలో దేవుని కృప తోడే ఉండినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు దేవుడు కృప తోడుగా ఉండినట్లుగా, మరే తల్లి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కె సల్మాన్ రెడ్డి. అలాగే పి బాలరాజు, యశోద కుటుంబం కృతజ్ఞతగా, జాన్ పాల్, కీర్తన, రాజ్ కుమార్ మంచి చదువులు, జ్ఞానము, ఆరోగ్యం కొరకు, కమలమ్మ సంతోషికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జె చిన్ను 17వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జి పెద్దకాపు కుటుంబ సభ్యులు. జే చిన్ను, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఎం జాన్సీ రాణి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, జీవితంలో స్థిరపడినట్లుగా, వనీషా ఆటిసం నుండి స్వస్థత కొరకు, ఎం వెరోనికా 20వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డి రేష్మ, అజయ్ రెడ్డి, ఆరవ్ అగస్టిన్ రెడ్డిలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు దివ్యకారుణ్యమూర్తి సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా శ్రీమయి జన్మదినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరంలో ఆమెకి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, రాబో రోజులలో దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉండి చేయబోవు పనులను దీవించి, దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారం జీవించే బిడ్డగా మారునట్లుగా దేవుని కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా శ్రీమై, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కృతిక అనే ఒక గర్భిణీ స్త్రీ, ఆమె గర్భంలో ఉన్నటువంటి 6 నెలలు బిడ్డను దేవుడు తల్లి బిడ్డకు ఇద్దరికి క్షేమమును దయచేసి, ఆ బిడ్డ ప్రతిరోజు దేవుని యొక్క కాపుదలలో ఉండాలని, తల్లి బిడ్డలు ఇద్దరిని దీవించి వారు ఈ గొప్ప ఆనందాన్ని చూచే భాగ్యంను దయచేసి దీవించమని, మనము అటువంటి ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ తలంచి ఈరోజు మరి ముఖ్యంగా ప్రార్థిస్తాం. నిన్నటి రోజంతా ఫాతిమాపురంలో
చక్కగా ఎన్నో విచారణ నుండి ప్రజలు వచ్చారు, కొన్ని వేల సంఖ్యలో. ఇలా కొంతమంది ఆ ప్రోగ్రాం వాళ్ళు అక్కడి నుంచి ప్రచురించిన యూట్యూబ్లో చూసే ఉంటారు. దేవుడు మహిమతో వారందరిని నడిపించి చివరి వరకు వాళ్ళు కదలకుండా అలా ఉండేసి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు. దేవుని యొక్క దీవెనలు వారి మీద హేరాళంగా కురిపించి వారు సాక్ష్యం చెప్తారని ప్రవచనించినటువంటి అన్నీ జరిగించి దేవుడు మహిమపరచాలని దానిని ఏర్పాటు చేసినటువంటి ఫాదర్ సాలమోన్ గారిని, ఆ కుడి పెద్దలందరినీ ప్రభు ఆశీర్వదించాలనియు, దాని వెనుక కృషి చేసిన సహాయం చేసిన అందరికై దేవుని దీవెనలు కలగాలని ఇప్పుడు దాకా ఆదివారం రాణికొమ్మల ఆదివారం కొనియాడటానికి వచ్చిన భక్తులందరి ఉద్దేశములను మన ఉద్దేశములతో అర్పించి భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రాణికొమ్మల ఆదివారం. అందరూ కూడా సంతోషంగా ఆర్భటించుచు స్తుతిగీతములు పాడి యేసయ్యను యెరూషలేం వీధులలో ప్రదక్షిణగా తీసుకెళ్ళినటువంటి గొప్ప దినం. హోసానా హోసానా, దీనికి అర్థం హీబ్రూ భాషలో ఇన్ హీబ్రూ హోసానా మీన్స్ సేవ్ us we pray. సేవ్ us now అంటే ప్రభువా మమ్ము రక్షించు, రేపు కాదు ఎల్లుండి కాదు, ఇప్పుడే మమ్ము రక్షించుము అని అర్థం. ప్లీజ్ డెలివర్ us, సేవ్ us లార్డ్. ప్రభువా మమ్ము విడిపించు అని హీబ్రూ భాషలో దీనికి అర్థం. చిన్నప్పుడు నేను అనుకున్నాను హోసానా అంటే స్తుతి గీతమని, కానీ అర్థం మమ్ము రక్షించుము దేవా అని అర్థం. 118వ కీర్తన 20వ వచనంలో in Psalm 118 verse 25, it's a joyous shout and adoration, praise
ఇన్ ఎక్స్పెక్టెంట్ హోప్. కీర్తన 118:25 వచనంలో మనము సంతోషముతో కేకలు పెట్టి ఆర్పడించే దినం, ఆరాధించే దినం, స్తుతించే దినం. కారణం దేవుడు మన నమ్మకాన్ని వెలిగించబోతున్నాడని అందరూ స్తుతించే దినం. కీర్తన 118:27 ప్రకారం ప్రభువు దేవుడు అతడు మనకు మేలు చేసెను, మీరు రెమ్మలు చేతి పట్టుకొని ఉత్సవమును ఆరంభింపుడు, పీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుడు అని కీర్తనగారుడు పిలుస్తున్నాడు. ఉదయం నుంచి అలాగే జరిపాం. మధ్యాహ్న టైంలో కరుణ చూపించే దేవుని మీద ఆధారపడి మళ్ళా పాడబోతున్నాం. Psalm 118:27. Yes, hold the palm branches in your hands, make a festival and make a procession for our Lord. యోహాను 12:13 వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదురేగి జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. యోహాను 12:13. John 12:13. They were all holding the palm branches in their hands and went on singing, saying, Blessed is the one who comes in the name of God. మనం కూడా ఈ దినము దేవుణ్ణి హోసాన పాట పాడి స్తుతించుటకు ఈ పాట మీకు సహాయపడునుగాక. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని రక్షించునుగాక అని అర్థం. హోసానా అనే పదమునకు అర్థం. పాడుదాం. హోసానా 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 హోసానా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయ గీతం మనం పాడుదా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయ గీతం మనం పాడుదా. ప్రభువు పేరిట వచ్చువానికి స్తుతి మహిమా, స్తుతి మహిమా. ప్రభువు పేరిట వచ్చువారికి స్తుతి మహిమా, స్తుతి మహిమా. హోసానా 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 హోసానా. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే రక్షించమని అర్థం. ఈ మాట ప్రకారం పాడిన పైకు రక్షణం ఇప్పుడే తక్షణమే కలుగును. ఆమేన్. అద్భుతాలు తక్షణమే కలుగును. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసముగము, దావీదు కుమారా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని స్తుతి ఆరాధన జరిపిన గొప్ప దినం. Matthew 21:9. Those who went with Jesus ahead of him, they were all shouting, all the people together, "May Son of David be praised, and the one who comes in the name of God, let him be praised." దావీదు కుమారుడని పిలువబడిన ఆ యేసు ప్రభు ఆనాడు ఒక గుడ్డివాడు ఏడ్చినప్పుడు ఆగిపోయాడు, కళ్ళు తెరవబడినది. మనం కూడా ఆ పదమును వాడి ఈరోజు అంతా పాడుతున్నాం. మన కళ్ళు తెరవబడును గాక, ఆత్మీయ కళ్ళు తెరవబడును గాక, అద్భుతాలు చూసే కళ్ళు మనకు దేవుడు దయచేయను గాక. మనం కూడా కలిసి పాడుదాం. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ సింగ్ దిస్ హిమ్. As we sing this hymn, what happened to the blind man? Let the Lord open our eyes to see the miracle. పాడుదాం. Hosanna, 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 Hosanna. దావీదు తనయునకు హోసానా, దయచూపే దేవునకు హోసానా. దావీదు తనయునకు హోసానా, దయచూపే దేవునకు హోసానా. హోసానా, 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 హోసానా. దావీదు తనయుడు యేసు ప్రభు మన ప్రార్థనకు జవాబిచ్చే వారం ఇది. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై ఎక్కి వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 21:5 వచనం. Behold, your king is coming to you, and he comes in a humble manner. He is coming on the donkey, humbled himself. God made him and gave him the name above all names. Philippians chapter 2. Because he humbled himself, God raised him up. ఈ రోజులలో మనలను మనం తగ్గించుకుంటూ గాడిద మీద ఎక్కి వచ్చిన వాడు వినమ్రుడు, తగ్గించుకున్నాడు. అందుకే
అతి ఉన్నతమైన నామమును ఆయన పొందుకున్న రోజులను పండుగగా రాణి కొమ్మలు పట్టుకొని పాడుతున్నాం. రాజాది రాజు మీ ఇంటిని పరిపాలించే రాజుగా ఈ పాట పాడినప్పుడు మీ ఇంటికి, మీ గుండెలో, మీ ఇంటిలో వచ్చి మిమ్మల్ని పరిపాలించునుగాక. మే ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ హార్ట్ టు రూల్ ఓవర్ యువర్ లైఫ్. మే దేర్ బి కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమింగ్. దేవుని రాజ్యం వచ్చునుగా. కానీ పాడుదామా రాణి కొమ్మలు పట్టుకొని మరొకసారి 3 గంటల ప్రార్థనలో. ఓసానా 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 రాజాది రాజునకు ఓసానా, రాణై ఉన్నవాడ హోసానా. రాజాది రాజునకు ఓసానా, రాణై ఉన్నవాడ హోసానా. హోసానా 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 హోసానా. హోసానా అంటే అర్థం ఏంటిది? ప్రతి గుర్తులో పాడుతున్నాం. ఇప్పుడే మమ్మల్ని రక్షించుము, ఇప్పుడే మమ్ము పరిపాలించుము రాజా అని మనం కూడా మీ కుటుంబ ఉద్దేశంలో నర్పించి భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గొప్ప దినము, పవిత్ర వారం ప్రారంభమైంది. దేవుడు తన రెక్కల క్రింద దాచుకొనటానికి సిలువ నుండి పిలుస్తూ ఉన్నాడు. జయమిచ్చేవాడు మన మధ్యలో ఉన్నాడు. దీనిని తలంచి సమర్పణ చేసుకోండి మీ కుటుంబాన్ని. ఎస్, ద లార్డ్ హూ గివ్స్ అస్ విక్టరీ లైక్ ఎ కింగ్, బట్ యెట్ హీ ఈస్ అ క్రూసిఫైడ్ సేవియర్, స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్, ఆస్కింగ్ అస్ టు కమ్ ఇన్సైడ్ సో దట్ హీ కెన్ ప్రొటెక్ట్ అస్. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు
ముందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ రోజు ఈ రోజు ప్రాణికముల ఆదివారం రాణికముల ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ ఈ వారమంతా ఈ వారమంతా ఇక్కడికి రాబోతున్న అందరినీ ఇక్కడికి రాబోతున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమందయు అతని మహిమతో నిండి ఉన్నది. పరలోకంలో దేవునికి మహిమ కలుగుతుంది, భూలోకంలో మనలందరినీ పరిశుద్ధులుగా మారుస్తుంది. ఆ మహిమ ఇప్పుడు పరలోకంలో ఉండలేక కిందికి దిగి వచ్చిన రోజులే ఈ పవిత్ర వారం. మహిమతో ప్రత్యక్షమయ్యను అని యోహాను 1:16 మనం చదువుతున్నాం. ద గ్లోరీ వాస్ రివీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడని ఎన్నోసార్లు చెప్తున్నాం. టుడే ఆల్సో వీ షాల్ సింగ్ టుగెదర్, ఓ గాడ్ యు ఆర్ హోలీ, యు ఆర్ హోలీ, యు ఆర్ హోలీ, అండ్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఐసయా 6:3. ఆ మహిమ పవిత్రత మన మీదకి వచ్చే వారం. అందుకే ఈ వారమునికి ఇంకొక పేరు పవిత్ర వారం, హోలీ వీక్. భక్తితో పాడుదాం. హోసానా 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 హోసానా. హోసానా హోసానా థ్యాంక్ యూ లార్డ్. హోసానా హోసానా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 హోసానా. ఇప్పుడే మమ్ము రక్షించుము దేవాని అర్థము. ఇన్నిసార్లు పాడుతున్నాం. రక్షణ పొందకుండా ఎట్లా దేవుడు మనల్ని వదులుతాడు? రక్షణ కోసం, స్వస్థత కోసం, అద్భుతాల కోసం ఈ వారమంతా మీకు ఏం కావాలో ఒక్కసారి పాట ద్వారా క్లెయిమ్ చేసుకోండి, లేకపోతే ప్రవచించండి, స్వీకరించండి, భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 40 రోజులుగా విన్నపాలను అర్పిస్తున్న బిడ్డలారా, చేతుల్లో మీ విన్నపాలను పట్టుకోండి, ప్రార్థించండి. లార్డ్, యాజ్ we offer every day at the 5th decade all our intentions, we offer it once again. 40 days we are praying like that. 40 రోజులు చేస్తున్న ప్రార్థన ఫలించునుగాక, ఆమేన్, విడుదల కలుగునుగాక, ఆమేన్, అద్భుత ఆశ్చర్య క్రియలు జరుగునుగాక. ఆమేన్. Yes, Lord, we believe deliverance, miracles, healings, good news, settlement, gift of children, so many things are happening right now. దేవా, అనేక అద్భుతాలు ఇప్పుడు జరుగుతున్నందులకే నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. మీ ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆల్రెడీ మీరు ప్రకటన విని ఉంటారు. ప్రత్యేకంగా తపస్సు కాలంలో మనము చివరి వారంలో ఉన్నాం. యేసు ప్రభు మన కోసం ప్రాణత్యాగం చేయబోతున్న దానిని కొనియాడుతున్న ఫస్ట్ రోజు ఇది. టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ హోలీ వీక్. ఈరోజు ప్రోగ్రాం ఆల్రెడీ అయిపోయింది. అలాగే పవిత్ర బేస్తవారం సాయం సమయం ఎప్పుడు ఉన్నది, శుక్రవారం ఏ టైంకి ఉంది, శనివారం రాత్రి ఏ టైంకి, ఆదివారం ఏ టైం, మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు చూసుకొని ఆ టైము ప్రకారం వచ్చేసేయండి, దైవ సన్నిధిలో గడపండి. ఆల్రెడీ ఈ స్థలమే పవిత్రమైన స్థలం, మిరక్లస్ అండ్ పవర్ హౌస్. రండి, దేవుని దీవెనలు పొందండి. ఎస్, ప్లీజ్ నోట్, as in the screen you see the Palm Sunday is over and we have another few days to go before the resurrection day comes. So the time of all the programs on Thursday, Monday, Thursday, Good Friday and Easter Sunday night vigil and the morning, all the informations are on the screen. Kindly come and be blessed, as it's the powerhouse of all nations and countries and the world today. Thank God for all these miraculous things that are happening. అలాగే దయచేసి గమనించండి, పవిత్ర బేస్తవారం శుక్రవారం, పవిత్ర శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం 6:30 పూజ ఉండదు. ప్లీజ్ నోట్, 6:30 mass will not be there in this particular chapel, but you have the program already, you know it. So we will not have a 6:30 mass on Thursday, Good Friday, Saturday and Sunday. దయచేసి దీన్ని నోట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. పూజావళి అర్పించే వాళ్ళు కూడా ఆ దినములలో మెయిన్ పూజలో అర్పించి ప్రభుని ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను దేవుడు ఆశీర్వదించి చాలామంది చూడలేకపోయారు, చాలామంది చనిపోతున్నారు. కానీ మరొక పవిత్ర వారంలో ప్రవేశించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థించుటకు, బ్రతికి ఉండడమే ఇతరులను బ్రతికించడానికి. God has kept us alive so that we may extend the lives of so many people. ఈరోజు స్పాన్సర్షిప్ కార్యక్రమాలు నిన్న కూడా చదివాను. ఎంతోమంది వేదనతో దుఃఖంతో ఉన్నారు, మనల్ని నమ్ముతున్నారు. దయచేసి వాళ్ళందరి కోసం ప్రార్థిస్తూ ఉండండి. నా కోసం ప్రార్థించండి, ఇక్కడ ఉన్న బృందం కోసం ప్రార్థించండి. ఎప్పుడు ప్రార్థించినట్లే దైవ చిత్తం మనందరి జీవితంలో జరగాలని కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. As we keep praying, yes, Father Cyril and his team continue to pray for me and for all of us, for our future and the ministries, so that this particular week may be a special blessing for all of us.
Amen. చివరి గుర్తులో ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో నినాదము చేయుచున్న పిల్లలకు చూచి కోపం వచ్చింది. ఎవరికి? ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కోపపడ్డారంట. వాళ్ళకు మంట పడుతుంది. ఎందుకంటే దేవుడు రక్షకుడుగా రావడం, వీళ్ళందరూ రూల్స్ పెట్టుకొని వాళ్ళందరినీ బానిసలుగా చేశారు. రాళ్లతో కొట్టి చంపే లోకం సడన్గా వచ్చి పరిస్థితి మొత్తం మారబోతున్నది. శత్రువు అలాగే ఆటంకపరుస్తాడు, కానీ మీరే గెలుస్తారు. అదే దీనికి అర్థం. మాథ్యూ 21:15, as the children and the people were all crying, saying, Son of David, praise be to him, glory, hail. All the people, the priests and the people who knows so-called the law of the Lord, they were all getting angry. Jesus said, if these people don't praise, stones will praise. వీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయన్నారు. మనం రాళ్ళు కాదు కదా, మంచిగా స్తుతించాలి. దేవుడు ఇచ్చిన నాలుక పెదవులన్నీ వాడి స్తుతించుదాం. మత్తయి సువార్త 21:16, నీవు పిల్లల నోట, పసిపిల్లల నోట స్తుతులు వెలువరింపచేసితివి. ఓ గాడ్, యూ బ్రింగ్ ప్రైసెస్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద ఇన్ఫెంట్స్. చిన్నపిల్లలు పెద్దలు కలిసి పాడారంట. అందరు కలవండి, ఇంటిలో ఉన్న చిన్నపిల్లలను కూడా రాణికములు ఇవ్వండి, పెద్దలకు ఇవ్వండి, అందరూ కలిసి పాడుదాం. అందుకే అందరూ కలిసి పాడాలి. అప్పుడు అందరిపై దేవుని యొక్క దీవెనలు వస్తాయి. పాడుదామా? చివరి గుర్తు. ఈరోజు చిన్న ప్రోగ్రాం చేశాం, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పుడు దాకా మనం విన్నాం. అందువలన ఈ చిన్ని ప్రోగ్రాం నీ చిన్ని హృదయమునకు ఆనందం దయచేయునుగాక. మీకు ఇంటిలో ఈ పండుగ ప్రారంభమవునుగాక. ఈ దినమంతా ప్రభు సన్నిధిలో గడిపి, వారమంతా ప్రభు సన్నిధిలో గడపండి. టైం వేస్ట్ చేయవద్దు. దైవ సన్నిధిలో గడిపి మీరు ఈ సెంటర్ ద్వారా అందరు దీవించబడాలని చివరి పాట, చివరి మాట. హోసానా 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 హోసానా. చిన్నలు పెద్దలు పాడగా పాపుల రక్షకుడవై వచ్చావు. చిన్నలు పెద్దలు పాడగా పాపుల రక్షకుడై వచ్చావు. హోసానా 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 హోసానా. మీ ఇంటిలో జయ ధ్వని వినబడును కాక. ఆమేన్. పిల్లలు లేని వాళ్ళు ఇంటిలో పిల్లల ధ్వని వినబడును కాక. ఆమేన్. సువార్తే లేనటువంటి కుటుంబాలలో సువార్త వినబడును కాక. ఆమేన్. మీకు జయం కలుగును కాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులలో ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఖర్జూరపు మంటలు పట్టుకొని జయగీతం పాడిన అందరి జీవితంలోనూ దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి దినం ఫాతిమాపూర్లో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న అన్ని విచారణకు చెందిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర బేస్తవారం సాయం సమయం జరుగుతున్న ప్రోగ్రాంకి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునరుత్థాన పండుగ ముగించే వరకు ఎడతెగక వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని ప్రోగ్రామింగ్ సెంటర్లు జరుగుతుండగా కాయ కష్టం చేసి పని చేసే బిడ్డల మీదను వారి కుటుంబాల మీదను తెర వెనుక పని చేయబోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సిలువ లేకుండా ఈ మ్రాణి కొమ్మలకు అర్థం ఉండదు. అందువలన మ్రాణి కొమ్మలు అంటే జయం కలిగించే రక్షించే ధనం, సిలువ అంటే రక్షకుడు మన కోసం వేలాడుతున్న పవిత్ర గడియ. తల వంచండి, ప్రభు యొక్క దీవెనలు పొందండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు హోసానా పాట పాడి ఇప్పుడే మమ్ము రక్షించమని పలికిన మిమ్మలను తక్షణమే పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దీవించి మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. As you sang Hosanna and told the Lord, now immediately deliver us, Lord, save us, Lord, according to the song, may the Lord immediately do something new for you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Hosanna, 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 Hosanna. మ్రాణి కొమ్ముల ఆదివారం పండుగ శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ పామ్ సండే. మే గాడ్ గివ్ యూ విక్టరీ. ఆమెన్.